రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ నరసింహన్. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమర ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. ఐటీ, పారిశ్రామిక రంగం అభివృద్ధిలో రాష్ట్రం దూసుకువెళ్తుందన్నారు గవర్నర్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ఈ రోజు యావత్తు దేశం గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ పండుగగా జరుపుకుంటున్నారు. ఈ శుభ సమయంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో అమరవీరులను, త్యాగమూర్తులను స్మరించుకుందాం. ఆ మహనీయులు ఆశయాల సాధనకు మనందరం కృషి చేద్దాం. భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేడు 3వసారి గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ ప్రాంతం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి కళ్లను సాకారం చేసేలా నా ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంది. వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతికి, ఐటీ రంగ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు నా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం పొందడమే దీనికి నిదర్శనం. టీఎస్ ఐపాస్ పాలసీ పారిశ్రామికవేత్తలకు ఆకర్షణగా నిలిచింది. నా ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రైతులకు రుణమాఫీ పథకం క్రింద కేటాయించిన 17,000 కోట్ల రూపాయల్లో 3 వాయిదాల మొత్తాన్ని రైతులకు విడుదల చేసింది. నా ప్రభుత్వం అదనంగా 21 జిల్లాలను ఏర్పాటు చేసి మొత్తం 31 జిల్లాలోనూ ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకువెళ్ళింది. నా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరళీకృత ఐటీ పాలసీ వలన హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో ఐటీఎస్ సర్వీసెస్ లో తలమానికంగా నిలిచింది. గోదావరి, కృష్ణా నదీ జలాలను పూర్తిగా వినియోగించుకుంటూ 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించే దిశగా నా ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టింది. వీటిలో కాళేశ్వరం, పాలమూరు, దిండి, సీతారాం మరియు భక్త రామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ముఖ్యంగా చెప్పుకోదగినవి. సాగునీటి ప్రాజెక్టులకు నా ప్రభుత్వం 2016-17 బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలను కేటాయించింది. నా ప్రభుత్వం విద్యుత్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఈ దిశగా టీఎస్ జెన్కో 5,800 మెగావాట్స్ కెపాసిటీ విద్యుత్పాదన ప్రాజెక్టులకు అంకురార్పణం చేసింది. అనేక సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టింది. నా ప్రభుత్వం ఎర్రవల్లి, నర్సన్నపేట్ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అక్కడ ప్రజల కలలను సాకారం చేసింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ కోసం రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసింది. సైనిక జవాన్లు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి నా ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వ పథకాల అమలులో యువత భాగస్వామి కావాలి. బాధ్యత గల పౌరులుగా మనందరం సమిష్టిగా శ్రమించుదాం. మన రాజ్యాంగం నిర్మాతలు ఆశించిన ఉజ్వల భారత్ నిర్మించుకుందాం. 50 మంది రాష్ట్ర ప్రజలకి ఆశించే బంగారు తెలంగాణ సాధ లక్ష్యంతో అహర్నిశం అనుక్షణం కృషి చేద్దాం. అందరికీ మరోమారు శుభాభివందనాలు. జై హింద్.